దేశానికి తెలంగాణ మోడల్గా కులగణన జరుగుతుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. గాంధీ భవన్లో పార్టీ కార్యకర్తలు మంత్రులతో ముఖాముఖి నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే వేలాది ఉద్యోగాల భర్తీ చేపట్టామన్నారు. రాహుల్ పిలుపు మేరకే రాష్ట్రంలో కులగణన చేస్తున్నామని ఆయన చెప్పారు. దీనిపై కొందరు రాజకీయ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ మోడల్గా భవిష్యత్తులో జరిగేటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులకు ఉపయోగపడేటువంటి కులగణనని అడ్డుకోవాలని చెప్పి కొద్దిమంది దోపిడీదారులు ఇంతకాలం సమాజం మీద పడి దోపిడీ చేసుకున్నటువంటి దోపిడీదారులు దీనిపైన తప్పుడు ప్రచారం చేయాలనే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు, పేద ప్రజానికానికి, లేకపోతే ప్రగతిశీల భావాలతో ఈ సమాజం ముందుకు పోవాలని కోరుకునేటువంటి వాళ్ళకి, సమసమాజ స్థాపన కావాలని కోరుకునేటువంటి వాళ్ళకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు, వ్యవస్థలు, ఆస్తులు ప్రజలందరికీ పంచబడాలని కోరుకునేటువంటి వాళ్ళందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ కులగణనని విజయవంతం చేసేటట్టుగా మీరందరూ సహకరించవలసిందిగా కోరుతూ, తద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర నిర్మాణం, ఈ సమాజ నిర్మాణం భూస్వామ్య ఫ్యూడల్ వ్యవస్థ నుంచి బయటికి తీసుకొని వచ్చి ప్రగతిశీల భావాలతో కూడినటువంటి సమసమాజ స్థాపన కోసం పునాదులు వేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ముగిస్తాం.